ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉన్నది? దేవునికి ఇష్టమైన జీవితము, ఒక ఆధ్యాత్మికమైన జీవితం నువ్వు కలిగి ఉంటే అందులో కనుక నువ్వు వర్ధిల్లుచు ఉన్నట్లయితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటున్నాడు దేవుడు. అందరూ వర్ధిల్లుతారు, కానీ సౌఖ్యముగా సుఖముగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ జీవితంలో వర్ధిల్లుతో పాటు సౌఖ్యముగా నువ్వు ఉండాలి అని ఆశపడితే ఆధ్యాత్మికంగా ఎదగటం నువ్వు నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి నీ దృష్టి దేని మీద ఉండాలో తెలుసా? ఆధ్యాత్మికమైన వర్ధిల్లులోనికి నువ్వు చూసుకోవాలి. అయితే అప్పుడు అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్లటమే కాదు, సౌఖ్యంగా సంతోషంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు.